గురూజీ రాయగడ నుంచి వెంకటేశ్వర్లు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం నమస్తే. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మేడం. 11/1970 మేడం పుట్టుకు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. మీ పాదాలు సొట్టకొట్టి నమస్కారం గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది. గురుగారు మీ కాలు కోసం చాలా వెయిటింగ్ పడి అలిసిపోయాను గురుగారు. ఇవాళ కలుస్తారని అనుకోలేదు గురుగారు. ఈ రోజు కలిసింది, అదృష్టం బాగుంది, అందుకే కలిసింది. ఇంటికి పెద్ద కొడుకు గురుగారు నేను. ఆ కానీ నా కష్టాలు తీరడం లేదు గురుగారు. బాధల్లో ఉన్నాను గురుగారు. ఏమైంది? అంటే తెలిసొచ్చి నుంచి అన్ని కష్టాలే గురుగారు. ఇప్పటికి అప్పుడు నుంచి కష్టాలే గురుగారు. ముగ్గురు పిల్లలు, భార్య, కానీ కుటుంబంలో సుఖశాంతి లేదు గురుగారు. తండ్రి ఎక్స్పైర్ అయిపోయి 3 years అయిపోయింది. అక్కడి నుంచి చుట్టాలు బంధువులతో అవుతొచ్చి నాకు సంపర్కం లేదు. అందరూ నాకు దూరం పెట్టారు గురుగారు. ఎందుకని? బట్టలు ముందు బిజినెస్ చేస్తున్నాను గురుగారు, బట్టల వ్యాపారం. అది లాస్ అయిపోయింది గురుగారు. అక్కడ లాస్ అయిపోవడం, పల్లెటూరు నుంచి రాయగడ అని ఒక టౌన్ కి వచ్చాను, ఒరిస్సా రాయగడ. అక్కడికి వచ్చి ఐడిబిఐ బ్యాంక్ లో సిక్కురుగాడుగా జాబ్ చేస్తాను గురుగారు ఇప్పుడు. సరే గురుగారు చెప్పండి. అది జాబ్ చేసి పిల్లలకి అలాగే పోషిస్తున్నాను గురుగారు. అప్పుల్లో కొద్దిగా ఉన్నాను, అప్పు బాధ తీరకుంటుంది. పిల్లలు అయిపోయారు, చదివించలేకపోతున్నాను. తర్వాత పాపకి మ్యారేజ్ కి ఇవి రెడీ అవుతున్నారు, వస్తున్నారు. డబ్బులు, ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు. అది అమ్మేసి పాపకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఇల్లు సేలింగ్ కి వెళ్ళకుంటుంది. అందరూ అడ్డిస్తున్నారు అక్కడ రేటుకి వెళ్ళకుండా. ఎందుకు అడ్డేస్తున్నారు వాళ్ళు? అంటే బాగుపడిపోతాడు ఏటో అని అలాగా కొద్దిగా నా మీద పగకి ఇచ్చేస్తున్నారు గురుగారు. ఓకే. ఆ విలేజ్ లో తెలిసొచ్చి నుంచి గురుగారు ఎవరు బాధ పెట్టలేదు గురుగారు. కష్టాల్లోనే జీవితం గడుపుతున్నాను. ఇప్పటికీ అలాగే తీరలేదు. భార్యాభర్తల్లో ఉన్న సుఖశాంతి లేదు, ఎప్పుడు కష్టాలేని. ఎందుకు అలా జరుగుతుందో, ఏ దోషమో నాకు తెలియకుంటుంది గురుగారు. ఎంత దాకా చదువుకున్నారు? నేను +2 చదివి మానేశాను గురుగారు, చదవలేకపోయాను. సరే. భార్య మెట్రిక్ పాస్ అయింది గురుగారు. మెట్రిక్ పాస్ అయ్యి తర్వాత మ్యారేజ్ అయింది గురుగారు. సరే. ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అయింది మీకు? గురుగారు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అయింది మీకు? నాకు పెళ్లి అయ్యి 21 years అవుద్ది గురుగారు. అప్పుడు మీకెంత వయసు ఎట్లయితే? అప్పుడు మిస్సెస్ వయసు 18 or 19 ఉంటుంది గురుగారు. మీకు 20 ఉంటుందా? నాకు 23లో మ్యారేజ్ అయింది గురుగారు. 23 సంవత్సరాలప్పుడు మ్యారేజ్ అయింది అయితే. సరే. జన్మజాతకం అయితే చతుస్థానము, అష్టమ స్థానం చూపించింది. కులదైవత శాపం, పితృదోషం 2 చూపిస్తుంది మీ జన్మజాతకంలో. భయపడకండి, ఖచ్చితంగా మంచిది అవుతుంది. ఇప్పుడు ఇల్లు అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. గురూజీ గూడూరు నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి లక్ష్మి గారు. గూడూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా బాబు గురించి తెలుసుకోవాలి మేడం. తప్పకుండా అండి, అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం అది తెలియదు మేడం. 1999 జూలై 20 మేడం పుట్టింది. జూలై 20 1999 మేడం. పుట్టిన సమయం తెల్లవారుజామున 4:30 మేడం. తెల్లవారుజామున 4:30 కరెక్ట్ గా 30 నిమిషాలకు మేడం. సరేనండి, అబ్బాయి పేరు? డి రాజ్ కుమార్ మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. చెప్పండి మేడం. నమస్తే అమ్మా. స్వామీజీ. నమస్తే తల్లి. నమస్తే స్వామీజీ, నీ కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం స్వామీజీ. బాబు గురించి తెలుసుకోవాలి స్వామీజీ. ఆరోగ్యం బాగాలేదు అబ్బాయికి. ఏమైంది తల్లి? బ్రెయిన్ ప్రాబ్లం అని చెప్తున్నారు గురూజీ. చాలా రోజుల నుంచి చాలా హాస్పిటల్ తిప్పాము గురూజీ. తిప్పి అలసిపోయి 1999లో పుట్టాడు స్వామీజీ. జూలై 20వ తేదీ స్వామీజీ. డాక్టర్స్ ఏం చెప్పారు మేడం? స్వామీజీ అబ్బాయికి బ్రెయిన్ చిన్న మెదడు ప్రాబ్లం అని చెప్తున్నారు గురూజీ. చిన్నది మెదటి ప్రాబ్లం.
చిన్న ఎక్కడికి వెళ్ళినా గానీ అట్టే చెప్తున్నారు గురూజీ. కాదు తల్లి, బర్త్ నుంచి వచ్చిందా, అది మధ్యలో వచ్చిందా? మధ్యలో ఈ అబ్బాయి స్వామీజీ అలాగా ఉండడము. కాదమ్మా, పుట్టుకతోనే వచ్చిందా? పుట్టుకతోనే అని చెప్తున్నారు స్వామీజీ. కాదు, ఇప్పుడు అబ్బాయి బిహేవియర్లో ప్రాబ్లం దానివల్ల మీకు ఏమేం ప్రాబ్లం కనబడుతుంది అబ్బాయిలో, చెప్పండి. ఆ అబ్బాయికి స్కూల్కి వెళ్ళాడు స్వామీజీ, చెప్పిన మాట ఒక రవ్వ వినడు, బ్రెయిన్ అందరి మాత్రం ఉండడు స్వామీజీ. ఉదయాన్నే నిద్ర లేయడం పడిపోతాడు, అదొక విధంగా కళ్ళు తిరుగుతాయి స్వామీజీ అబ్బాయికి. అలాగా ఉంటది. మళ్ళీ ఏమంటే ఎక్కువ కోపం జాస్తి స్వామీజీ అబ్బాయికి. మేము నాకు ప్రశ్నకి వెళ్తాం స్వామీజీ, ఇది పుట్టకాడికి వెళ్తాం స్వామీజీ. మా అత్తమ్మ వాళ్ళ బంధువులేను చెప్పేది, సుబ్రహ్మణ్య స్వామి వెళ్తారు స్వామీజీ. ఆ కాడికి వెళ్తే కొద్ది రోజులకి అబ్బాయి నరాలు వీక్నెస్ వస్తుంది, అంతా చాలా ప్రాబ్లమ్స్ చెప్పుండారు స్వామీజీ. సరేమ్మా, ఇప్పుడు మీరు మేనరికంలో పెళ్లి చేసుకున్నారా? అవును స్వామీజీ. అదే తల్లి ప్రాబ్లమ్. మా నాన్న వాళ్ళ అక్క కొడుకేం స్వామీజీ. మీకు ఎంతమంది సంతానం? ఇద్దరేం స్వామి, ఒక పాప ఒక బాబు. బాబుకి ఇలా అయింది? బాబుకి స్వామి మాదిరి అయింది. ఓకే, జెనెటిక్ ప్రాబ్లం తల్లి. ఇది మేనరికంలో పెళ్లి చేసుకోవడం వలన వచ్చిన ప్రాబ్లం తల్లి. దీనికి మెడిసిన్స్ ఉండవమ్మా. మనము ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ఆటిజము ఇలాంటి వీటికి మెడిసిన్స్ ఉండవు. ఉన్నంత వరకు ఎక్సర్సైజ్ వల్ల, యోగా చేయడం వల్ల, డాక్టర్ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల అయినంత వరకు తక్కువ చేయొచ్చు, ఆ కోపాన్ని తగ్గించుకోవచ్చు, కొంచెం అర్థం చేసుకునేలా చెయ్యొచ్చు. కానీ ఆ జబ్బు మాయమైపోతుంది అనేది అబద్ధం తల్లి, సరేనా? నేను కొన్ని చెప్తాను, అది చేపించండి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటారు స్వామీజీ అబ్బాయి, ఇక్కడ ఉండడు, నా దగ్గర ఉండడు స్వామి. అమ్మ వాళ్ళైనా చేయొచ్చు స్వామి? చేయించచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దగ్గరలో ఎక్కడైనా యోగా స్కూల్ ఉందా? ఆ యోగాకి తీసుకెళ్ళి వదిలేయండి. మంచి సూర్య నమస్కారాలు ప్రతినిత్యము యోగా చేపిస్తారు వాళ్ళు. ఆ యోగా ప్రాణాయామం చేసే దాని వల్ల బ్రెయిన్కి గాలి వెళ్తుంది. స్వేచ్ఛగా బ్రెయిన్కి గాలి వెళ్ళిందంటే ఆ చిన్న మెదడు ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవ్వడానికి ప్రారంభమవుతుంది. ఇది చాలా మంచిది తల్లి. తర్వాత మనకు ఈ గానుగ నూనె ఎక్కడైనా దొరుకుతుంది. గానుగ నూనె, గానక్కాయలు తెలుసు కదా మీకు? వాటిలో నుంచి తీసిన నూనెను రోజు నైట్ తలకు రాసేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే వేడి నీళ్ళతో స్నానం చేయాలి. అతను పడుకునే రూమ్ లో ఎక్కడైనా ఒక చోటు దీపం వెలిగించాలి. రాత్రిపూట ఆ గాలితోనే గానుగ నూనె వెలిగించాలి. అవును, అప్పుడు ఆ వెలిగించే దీపంలో నుంచి వచ్చే ఆ సువాసన అతను పీలుస్తూ ఉంటే అది బ్రెయిన్కి పోయి అయినంత వరకు కోపం తగ్గిస్తుంది. బ్రెయిన్ కొంచెం సహకరించడానికి అనుకూలం అవుతుంది తల్లి, సరేనా? ఇంత మాత్రం చేయండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుందమ్మా. మీరు ఇంకేమీ అవసరం లేదు. మీరు అబ్బాయి పేరులో, మీరు ఎక్కడున్నా కూడా అబ్బాయి పేరులో మీరు ప్రతీ నెల త్రయోదశి రోజు ఉదయాన్నో లేదా సాయంత్రమో దగ్గరలో ఎక్కడైనా శివాలయంలో చేస్తే రుద్రాభిషేకము, లేదంటే బిల్వ దళాలు, లేదు అన్న బిల్వపత్రతో ఒక మాల చేసి తీసుకెళ్ళి పరమేశ్వరునికి ఇచ్చి ఒక 11 నెలలు సంకల్పం చేయండి. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల తప్పకుండా ఏదైతే అతని జీవితంలో ఉంటుందో అయినంత వరకు శుభాలే జరుగుతాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ గుంటూరు నుంచి వాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి వాణి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకున్నానండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22nd డిసెంబర్ 1981. 22nd డిసెంబర్ 1981. అవును. పుట్టిన సమయం ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో. ఓకే అండి, మార్నింగ్ 6 నుంచి 6:30 మధ్యలో. అవును.